హాయ్ అండి, నమస్తే. ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం. సో ఎవరైతే గుంటూరు సిటీ సరౌండింగ్స్లో ఇన్వెస్ట్మెంట్ పరంగా ల్యాండ్స్ కోసం చూస్తున్నాం అనుకుంటే వాళ్ళకి ప్రాపర్టీస్ బాగా యూజ్ అవుతాయి అన్నమాట. మనకి ఇక్కడ 2 ల్యాండ్స్ అయితే సేల్కున్నాయండి. సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ల్యాండ్స్ కోసం చూస్తున్నాం అనుకుంటే వాళ్ళకి ప్రాపర్టీస్ బాగా యూజ్ అవుతాయి. మొత్తంగా మనకి 2 ప్రాపర్టీస్ వచ్చి 1752 గజాలు ఒకటి, 781 గజాల ల్యాండ్ ఒకటండి. సో 1752 గజాల ల్యాండ్ వచ్చేసి 61,02,000 బేసిక్ రిజర్వ్ ప్రైస్కి సేల్కొచ్చింది. సో నెక్స్ట్ 781 గజాల ల్యాండ్ వచ్చేసి 41,11,200 రూపాయలకి సేల్కొచ్చింది. సో గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి 12 కిలోమీటర్ల దూరంలో, గుంటూరు టు చెన్నై నేషనల్ హైవేకి 100 మీటర్ల వాకబుల్ డిస్టెన్స్లో, పొత్తూరు విలేజ్లో అయితే ఈ 2 ప్రాపర్టీస్ అయితే సేల్కొచ్చినాయి అనమాట. నేషనల్ హైవేకి చాలా దగ్గరలో ఉన్నాయి కాబట్టి గ్రోత్ పరంగా కూడా చాలా బాగుంటుంది ఫ్యూచర్లో. సో మనకి 1752 గజాల ల్యాండ్ వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. 40 ఫీట్ రోడ్డు ఫేసింగు. ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది. ప్లాట్ నెంబర్ వచ్చేసి 235 అనమాట. ఇది మనకి రోడ్డు ఫేసింగ్ వెడల్పు 67, లోతు 167 లోతు వస్తుంది. మొత్తంగా 1752 గజాల ల్యాండ్ 61,02,000 బేసిక్ రిజర్వ్ ప్రైస్ అండి. అది 62,50,000 కావచ్చు, 62 లక్షలైనా కావచ్చు. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి బ్యాంక్ ఆప్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో గజాల్లో చూసుకుంటే గజం 3,482 రూపాయలు చొప్పున సేల్కొచ్చింది. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి 781 గజాల ల్యాండ్ అండి. ఇది ప్లాట్ నెంబర్ 14, 15 అనమాట. ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది కాబట్టి రేటు కూడా ఎక్కువగానే ఉందన్నమాట. రోడ్డు ఫేసింగ్ వెడల్పు 72, లోతు 68 వస్తుంది. మొత్తంగా 781 గజాల ల్యాండ్ వచ్చేసి 41,11,200 రూపాయలకి సేల్కొచ్చింది. అది 41,50,000 కావచ్చు, 42 లక్షలైనా కావచ్చు అండి. బ్యాంక్ ఆప్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. 2 ల్యాండ్స్ కూడా లేఅవుట్ ల్యాండ్స్ కాబట్టి ఫ్యూచర్లో గ్రోత్ పరంగా బాగుంటుందన్నమాట. సో ఎవరైతే పొత్తూరు విలేజ్లో తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ పరంగా ల్యాండ్స్ కోసం చూస్తున్నాం అనుకుంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీస్ బాగా యూజ్ అవుతాయి. సో ఈ ప్రాపర్టీస్ అనేవి నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ.